బా చేతులు మంటగా ఉన్నాయి. అది ఏం కారము గాని భలే ఘాటుగా ఉంది. ఈ మాట చెప్తే నీలేవేని నా నెక్కిపై ఆ దరిదాపులకు కూడా రానివ్వదు. నాకు నేనే భరించాలి. ఈ బాధని నాలోనే దాచుకోవాలి. మీ చేతిని ఇందులో పెట్టండి. చాలా మంటగా ఉంది నీలవేణి. పెట్టండి సార్. నీలవేణి ఇప్పుడు కొంచెం కూల్గా ఉంది. ఏంటమ్మా ఏదో చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు? ఉండదా మరి? ఆ నీలవేణి హడావిడిని అత్తయ్య గారు తట్టుకోలేకపోతున్నారు. అసలు తారక్ని అలా చూస్తానని నేను కల్లో కూడా ఊహించలేదా ఆంటీ? చూసావా ఎంత అదృష్టం దక్కిందో? అదృష్టం కాదు, దురదృష్టం. అదేదో గొప్పగా ఉందని కాదు. కాస్ట్లీ కాస్ట్యూమ్స్ వేసుకునే కోటేశ్వరుడు సగం బట్టలు వేసుకున్నాడేంటా అని ఆశ్చర్యపోయాను. సగమా? నీకు అర్థం కాలేదు కదా? షర్టు లేకుండా బనీన్ వేసుకున్నాడు, ప్యాంట్ లేకుండా లుంగీ కట్టుకున్నాడని అర్చన అంటుంది. అంతే కదా అర్చన? అవును. వాణ్ణి మార్చడమే కాదు, వాడి అవతారాన్ని కూడా మార్చేసింది ఆ పని మనిషి. అవునత్తయ్య, మార్కెట్లో సరుకులు అమ్ముకునేవాళ్ళ ఆ కలర్ బనీన్ ఏంటి, ఆ గల్ల లుంగి ఏంటి, మన పరువు తీసేస్తున్నారు అత్తయ్య. పరువు తీస్తున్నా సరే మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా. మరేం చేయమంటావు? దానికి అడ్డుపడితే మా అన్నయ్య రెచ్చిపోతున్నాడు. అంటే అది పచ్చళ్ళు పెట్టడం కాదు, మీ కొడుక్కేదో మందు పెడుతుందా ఆంటీ? అది మీరు గమనించట్లేదు. నేను ముందు నుంచి అదే మాట చెప్తున్నాను. మందంటే తాగేదనుకోకండి, వశీకరణ మందని ఒకటి ఉంటుంది అత్తయ్య. మీరు వాటి మీద బాగా అవగాహన ఉన్నట్టు మాట్లాడుతున్నారే. నేను అలాంటివి నమ్మను, కానీ పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుంది. మన పరువు మర్యాదలు బజారున పడ్డాయి. బజార్లో ఉండాల్సిన దాని వ్యాపారమేమో మన ఇంటికొచ్చింది. స్టేటస్ స్టేటస్ అని గింజుకునే అత్తయ్య గారు కూడా ఇప్పుడు ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయారు. వాట్ ఇస్ దిస్ ఆంటీ? అసలు తారక్ పచ్చళ్ళు కలపడం ఏంటి? తారక్ చేతులు మంటగా అనిపించలేదా? పచ్చళ్ళలో ఉప్పు కారం అన్ని కలిపేస్తున్నాడు, స్మైల్ ఇస్తున్నాడు, అదేమో కొంటగా చూస్తుంది. ఆ సీన్లో అంత రొమాన్స్ ఉందా? నీకేం తెలియదులే.
చూసే కళ్ళని బట్టి ఉంటుంది. అర్చనకు అవన్నీ అలవాటే కదా. ఫైనల్లీ ఒక్కటైతే నేను చెప్పగలను, అది గీత దాటి ప్రవర్తిస్తుంది. అవునంటీ, ఇలాగే వదిలేస్తే మిమ్మల్ని కూడా పచ్చళ్ళు కలపమంటుంది. ఆ మాట అంటే దాన్ని గంగలో కలిపేస్తాను. మా అమ్మేదో అలా అంటుంది కానీ ఆ తారకుండగా నీళ్ళవేణి మీద ఈగ కూడా వాలదు. ఎందుకు వాళ్తుంది? తను తయారు చేసేది స్వీట్ కాదు కదా. బావా, అమ్మని రెచ్చగొడితే తర్వాత ఏం చేస్తుందో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. ముందు వాళ్ళేం చేస్తున్నారో చూసొస్తాను. ఏంటి తారక్, రిలాక్స్ అవుతున్నావా? చేతులు మండుతున్నందుకు వెట్ క్లాత్ పెట్టుకున్నట్టున్నావు. దానివల్ల ఏం రిలీఫ్ వస్తుంది? నేను ఐస్ ప్యాక్ పెడతాను, కాసేపట్లో మంట కూడా మాయమవుతుంది. ఏంటి తారక్, రిలాక్స్ అవ్వు. ఎందుకు డిస్టర్బ్ అవుతావు? ఏయ్, నువ్వేంటి నా గదిలోకి వచ్చావు? నీ గదిలోకే కాదు తారక్, నీ గుండెల్లోకి వస్తాను. నువ్వు ఊ అంటే లైఫ్ లాంగ్ నీతో ఉండిపోతాను. ఏయ్, చి పో అవతలికి. నువ్వు నా గడపలోకి రావడాన్నే ఇష్టపడని వాణ్ణి, అలాంటిది నా గుండెలోకి రానిస్తానా? పిచ్చి పిచ్చిగా ఏదేదో ఊహించుకుని నాకు పిచ్చెక్కించాలని చూడకు. వెళ్ళిక్కడి నుంచి. తారక్, నేను చెప్పేది విను. నిజానికి ఈ పచ్చళ్ళు చేయడం లాంటివి నీకు అలవాట్లేవు. ఎంత రిస్క్ తీసుకుంటున్నావో తెలుసా? ఏదైనా అలర్జీ ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ నేను ఆ చేయి ముట్టుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అవునా? నిన్ను అంతకంటే ఇబ్బంది పెట్టే మాట ఒకటి చెప్తాను విను. కేవలం ఈ చేత్తో పచ్చళ్ళు కలపడమే కాదు, నీలవేణి చెయ్యి పట్టుకుని జీవితాంతం నడుస్తాను. నా చేతులు పట్టుకోవడానికి నీకు ఇబ్బందేమో, కానీ నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా నాకు ఇబ్బందే. నేను నిన్ను యాక్సెప్ట్ చేయను. ఆర్ యు మ్యాడ్? దానికోసం నువ్వు ఇంత సీరియస్ అవుతున్నావా? ఎస్, ఇప్పటికైనా అర్థమైతే ముందిక్కడి నుంచి వెళ్ళిపో. అరే, నీకేదో నేను ఫేవర్ చేద్దామని వస్తే అలా కసురుకుంటావేంటి? నువ్వు వెళ్ళిపోవడమే నాకు చేసే ఫేవర్. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? మీ ఇంటికే వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇంకా రాలేదని మీ అమ్మ నాన్న కంగారు పడతారు.